హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. ఈరోజు ఈ వీడియోలో పింపుల్స్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. టీనేజ్లో అందరికీ ఉన్నట్టే నాకు కూడా పింపుల్స్ ఉండేవి. పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలు కూడా ఉండేవి. అలా వయసు పెరుగుతున్న కొలది పింపుల్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. అయితే 23-24 దాటిన తర్వాత కూడా పింపుల్స్ ఎందుకు కంటిన్యూ అవుతాయనే విషయాన్ని అయితే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ పింపుల్స్ ప్రాబ్లం ఉంటే ఇవి మీకు ఉపయోగపడవచ్చు. ఈ పనులు అయితే మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా పింపుల్స్ రాకుండా మన చర్మాన్ని మనం కాపాడుకోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే అమ్మాయిలు పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుని వెళ్తారు. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోవడం వల్ల, నిద్ర రావడం వల్ల మేకప్ అలానే మొహం పైన వదిలేసి పడుకుని పోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే 2 రోజుల్లో ఖచ్చితంగా మొహం పైన పింపుల్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మొహం పైన ఉన్న మేకప్ను రిమూవ్ చేసినాకే పడుకోవాలి. రిమూవ్ చేసి ఫేస్ వాష్ చేసిన వెంటనే పడుకోవాలి. ఇక అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి రకరకాల బ్రష్లు యూస్ చేస్తూ ఉంటారు. సో రకరకాల బ్రష్లు, రకరకాల బ్లెండర్స్, అంటే మనం ఫౌండేషన్ యూస్ చేసేటప్పుడు బ్లెండర్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఆ బ్లెండర్ని మేకప్ అంతా మొహం పైన అద్దడానికి, బ్లెండ్ చేయడానికి మనం బ్లెండర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ బ్లెండర్స్ అవే కంటిన్యూస్గా వాడుతూ ఉంటే, క్లీన్ చేయకుండా, వాటి వల్ల కూడా ఖచ్చితంగా పింపుల్స్ వస్తాయి. అలానే బ్రషెస్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే ఖచ్చితంగా పింపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు డైలీ మేకప్ వేసుకుంటే కనుక వారానికి ఒకసారైనా మీ బ్రష్లు కనీసం క్లీన్ చేస్తూ ఉండండి. ఇంకా రెగ్యులర్గా మేకప్ వేసుకోకపోయినా కూడా మీ బ్రష్లు అనేవి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండేటట్టు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలానే బ్రష్లు అయినా బ్లెండర్స్ అయినా మీరు మేకప్ చేసుకున్న తర్వాత ఆ బ్రషెస్కి మీ మేకప్ అనేది ఉండిపోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ యూస్ చేసిన మేకప్ బ్రష్ కొనడం వల్ల, మీరు ఇంకో మేకప్ ప్రోడక్ట్ తీసుకుని వేయడం వల్ల ఆ రెండు కలిసి మీ స్కిన్ని పాడు చేసి పింపుల్స్ రావడానికి గల కారణం అయితే అవుతాయి. సో అందుకని మీరు మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ తీయడం ఎంత ఇంపార్టెంటో, అలానే మేకప్కి యూజ్ చేసే బ్రషెస్ని అలానే బ్లెండర్స్ని క్లీన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రధాన విషయం ఏంటి అంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, చాలామంది పింపుల్స్ వచ్చేటప్పుడు పింపుల్స్ పైన చేతులు వేస్తూ గోళ్ళతో చిదిమేస్తూ ఉంటారు. అలా చిదిమేయడం వల్ల పింపుల్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా బ్లడ్ కానీ వేరే చోట స్టిక్ అయ్యి ఆ చోట కూడా మీకు పింపుల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానివల్ల కూడా పింపుల్స్ మీకు అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి మీ మొహం పైన. సో పింపుల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదమకండి. ఇంకో విషయం ఏంటంటే, చర్మం పైన రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో చర్మం పైన రకరకాల ప్రోడక్ట్స్ అలా మార్చి కొత్త ప్రోడక్ట్స్ అని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చర్మం పైన పింపుల్స్ రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్స్ ఒక 2 వీక్స్ యూజ్ చేసామనుకోండి, మన చర్మం అనేది అప్పుడప్పుడే మన ప్రోడక్ట్స్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపలే మనం కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అది తీసుకోలేక మన ఏవైతే స్కిన్ గ్రంథులు ఉంటాయో, మన పోర్స్ ఉంటాయో, ఆ పోర్స్లో ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్స్ ఉండిపోవడం వల్ల పింపుల్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో ఏం జరుగుతుందంటే, రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా పింపుల్స్ రావడం అయితే జరుగుతుంది. సో మన స్కిన్ని ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తే అది పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని మనం 3 నెలలు అయితే పడుతుందండి. ఒకవేళ మీకు పని చేయలేదు అంటే, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీరు యూజ్ చేసిన వెంటనే దాని ఫలితం అనేది తెలిసిపోతుంది. అంటే ర్యాషెస్ రావడం కానీ లేదా పింపుల్స్ రావడం కానీ, అలాంటప్పుడు మీరు ప్రోడక్ట్స్ని పక్క పెట్టవచ్చు. అంతేగాని ఎవరైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్తే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి అయ్యో రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి వెంటనే మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, అంటే మన చర్మం పైన రకరకాల ప్రోడక్ట్స్ని మనం ఉపయోగించడం వల్ల పింపుల్స్ కూడా రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ప్రోడక్ట్స్ కొనేటప్పుడు కానీ లేదా ఎక్కువ కాలం ప్రోడక్ట్స్ మీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ ఆ ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ అనేది చూసి కొనండి, చూసి వాడండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడడం కూడా మంచిది కాదు. అలా వాడడం వల్ల పింపుల్స్ కూడా వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. సో మీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అయినా, మీరు కొనే ప్రోడక్ట్స్ అయినా, మీరు కొనే ముందు ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది అనే విషయాన్ని చూసి కొనండి. అలానే ఏంటి అంటే, మనం యూజ్ చేసే పిల్లో కవర్స్ కానీ, మనం యూజ్ చేసే టవల్స్ కానీ మారుస్తూ ఉండాలి, అంటే ఉతుకుతూ ఉండాలన్నమాట. ఒకే టవల్ని వారం అంతా యూజ్ చేయడం వల్ల కూడా పింపుల్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే పిల్లో కవర్స్ కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే మార్చుతూ ఉండండి. దానివల్ల మీకు పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీరు నైట్ టైంలో ఎక్కువసేపు పిల్లో పైన పడుకునే ఉంటారు. సో దానివల్ల కూడా పిల్లోకి ఉండే డస్ట్ వల్ల కూడా మీకు పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. పింపుల్స్ బారిన అలా పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిల్లో కవర్స్ ఈ వీక్లీ వన్స్ అయినా మారుస్తూ ఉండండి. అలానే మీరు యూజ్ చేసే టవల్స్ అయితే క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే అప్పుడే ఉతికిన టవల్స్నే మీరు తుడుచుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆ టవల్స్తోనే మీరు ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటారు కాబట్టి. ఇంకా చెప్పుకోవాలంటే, మనం యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్లో వాటర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అలానే ఆయిలీ బేస్డ్
ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. మీకు ఆ ప్రోడక్ట్ వెనకాల ఏమేమి యూజ్ చేశారు అనే డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఆక్వా వాటర్ అని ఉన్న ప్రోడక్ట్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి పింపుల్స్ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయిలీ బేస్డ్ ప్రోడక్ట్స్, ఆయిలీ బేస్డ్ ఫౌండేషన్స్ కానీ వాడడం వల్ల పింపుల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఆయిల్ ఫేస్కి అద్దితే ఖచ్చితంగా పింపుల్స్ అనేవి ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మీరు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పింపుల్స్ చాలా అదుపులో ఉంటాయి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా పింపుల్స్ తగ్గించుకునే అవకాశం ఎక్కువ. ఎలా అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఇంకా పింపుల్స్ మీకు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా మీరు ఆయిలీ ఫుడ్ అనేది తగ్గించండి. ఆయిల్ వేసిన ఫుడ్ అయితే ఎక్కువగా తినకుండా ఉండడానికే ట్రై చేయండి. మరీ మానేయండి అని అయితే నేను చెప్పను. నేను కూడా తినేదాన్ని ఆయిలీ ఫుడ్. బట్ ఏంటంటే ఎక్కువ కంటెంట్ ఆయిల్ లేకుండా, అంటే లైక్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక అబ్బాయిలు బయట చాలా తిరుగుతూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. అలానే బయట తిరగవలసిన పనులు కూడా వాళ్ళకి చాలా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వచ్చి టైర్డ్ అయిపోయి పడుకుని పోతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాతనే పడుకోవాలి. కనీసం మంచినీళ్ళతో అయినా ఫేస్ని వాష్ చేసుకున్నాకే పడుకోవాలి. అలా చేయడం వల్ల అబ్బాయిల్లో కూడా పింపుల్ సమస్య తగ్గుతుంది. చాలామంది అబ్బాయిలో పింపుల్స్ రావడానికి ప్రధాన కారణంగా డాండ్రఫ్ అయితే ఉంది. సో మొదట మనకి డాండ్రఫ్ ఉందా లేదా, మన హెయిర్లో డాండ్రఫ్ ఉందా లేదా అనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక మనం మొదట డాండ్రఫ్ని పోగొట్టుకోవాలి. దాని ద్వారా మనకి పింపుల్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో మొదట మన డాండ్రఫ్ని మనం క్లియర్ చేసుకోవాలి. దానంతటా అదే పింపుల్స్ కూడా తగ్గిపోతాయి, ఒకవేళ డాండ్రఫ్ ద్వారా పింపుల్స్ వచ్చినట్లయితే. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం చేయాల్సిన పనులు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే పింపుల్స్ ఖచ్చితంగా రాకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్న వాళ్ళకి తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయకండి. దానివల్ల మీ ముఖం పైన ఉన్న పింపుల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవుతారు. సో ఏం చేయాలి అంటే, మీకు పింపుల్స్ కనుక చాలా ఎక్కువ అయిపోతే మీ ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసి మీరు స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు పింపుల్స్ ఎక్కువ అయ్యే అవకాశం లేదు. హోమ్ రెమెడీస్ అని వాళ్ళు చెప్పిన చిట్కాలు, వీళ్ళు చెప్పిన చిట్కాలు అని ఎక్కువైతే యూజ్ చేయకండి. ఒకవేళ మీకు పింపుల్స్ చాలా అధికంగా ఉంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచి పద్ధతి. సో గాయ్స్, ఇది టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పింపుల్స్తో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు టీనేజర్స్ కాబట్టి. సో ఈ టీనేజర్స్లో ఉన్న వాళ్ళు భయపడకండి. టీనేజ్లో పింపుల్ ప్రాబ్లం అనేది కామన్. అండ్ 23-24 దాటిన తర్వాత కూడా చాలా మందికి పింపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పినవన్నీ మీరు ట్రై చేసి చూడండి, మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.